హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజైతే పప్పు మెంతికూర చేద్దామండి. ఆల్రెడీ కడిగేసిన పప్పు స్టవ్ మీద పెట్టేశానండి. పప్పు బాగా ఉడికిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మెంతికూర కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాను. ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు ఏ విధంగా చేస్తారో మీ ఇంట్లో పప్పు మెంతికూర నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటామండి. పప్పు అయితే కుక్కర్లో పెట్టలేదండి, నేను డైరెక్ట్గా ఉడికిస్తాను. కుక్కర్లో పెడితే అది మతుకుతుంది అంతే తప్ప ఉడకదండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే నేను ఇట్లానే పెడతాను. పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ పప్పులో వేసుకోండి. మెంతికూర కూడా వేసేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకుని ప్లేట్ పెట్టి ఉడికించుకోండి. బాగా ఉడికించుకోండి. మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుని, చింతపండు వేస్తే కొంచెం పుల్లగా వస్తుందండి, దానివల్ల టేస్ట్ బాగుంటుంది పప్పు మెంతికూర. అండ్ పసుపు, కారం ఇవన్నీ వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోండి. చింతపండు వేయడం వల్ల కర్రీకి ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. మీరు వేసుకుంటారో లేదో నాకు తెలియదు, మేమైతే వేసుకుంటామండి. దానివల్ల టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, తయారైంది. సరే పోపు వేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.